నమస్కారం. ఈరోజు నేను శ్రీ శాంతి ఆశ్రమంకి వచ్చాను. దీనికి ఊరి పేరు శ్రీ శాంతి. ఈ ఆశ్రమం కట్టిపూడిలోనే ఉంటుంది. ప్రతిరోజు కాకినాడ కూడా బస్సులు ఉంటాయి, కాకినాడ నుంచి రాజమండ్రి కూడా. మీరు ఈ శ్రీ శాంతి ఆశ్రమం అనేది కట్టిపూడిలో ఉంది. కట్టిపూడికి ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ శాంతి ఆశ్రమం అని. అక్కడ ఆటో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. ఈ ఆశ్రమం కట్టి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ఆశ్రమం మెయిన్గా 70 సంవత్సరాలు గట్ట వృద్ధులు కట్ట ఉంటుంది. ఎవరైతే కొద్దిగా ఫెడర్స్ బైక్ సెన్సర్స్ కంటే ఫీల్ అవుతున్నారో వారి గురించి. ఇక మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఇక్కడ సౌండ్లెస్ ఉంటుంది. మొత్తం ఇక్కడ మొత్తం గాలి, ఆ ప్లేస్ మొత్తం పీస్ఫుల్ మైండ్తో ఉంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడికి రావడం వల్ల. ఇక్కడికి మనకి చాలామంది కూడా వచ్చేది. ఇంచుమించు కట్టి ఇప్పుడు వచ్చి 55 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు. ఇక్కడికి మనకి ఈ ఆశ్రమం ఇల్లు కమ్మించిన మీకు ఇంట్లోనే మనకి శ్రీ సత్యసాయి బాబు కూడా వచ్చేదంట. దాంతోపాటు ఇక్కడ దీనికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఆశ్రమం ఫ్రీ మనకి, మొత్తం 3 డేస్కి మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఇదంతా ఈ ఆశ్రమం డొనేషన్తో నడుపుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు అక్కడ. మీకు ఫిక్స్ అనుకుంటారు. మార్నింగ్ ఫుడ్, నైట్ లంచ్ వరకు అన్నీ ఫ్రీ అక్కడ. మీకు వెళ్ళిపోయే ముందు మీకు ఎంత నచ్చి అంత బాగానే ఇవ్వచ్చు ఈ శ్రీ శాంతి ఆశ్రమంలో. ఈ శ్రీ శాంతి ఆశ్రమం ఇంకోసారి అడ్రస్ చెప్తూనే ఉండండి. ప్రతిరోజు కాకినాడ పొద్దున్నే 7 గంటలకి బస్సు ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే నుంచి బాలాచలం నుండి బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కితే 2 అవర్స్లో అక్కడ తీసుకొస్తారు శ్రీ శాంతి ఆశ్రమానికి. ఇక్కడ లోపల మొత్తం 3 కిలోమీటర్స్ ఉంది మొత్తం చూడచ్చు. ఇంటికి మధ్య ఒక మినిమం 50 ఫీట్స్ గ్యాప్ ఉంటుంది ఇంటికి మధ్యలో. మొత్తం ఫుల్ చెట్లతో, మ్యాంగోస్ ట్రీస్, మొత్తం ఆల్మండ్ ట్రీస్ చాలా ఉన్నాయి. దీంట్లో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి చెప్తామనండి. ఇక్కడికి వచ్చి మీరు నాయిస్ చేయకూడదు మెయిన్. అలాగే దీంతో పాటు ఇక్కడ చెట్లు ఏ ఆకులు కూడా తెంపుకోండి. ప్లస్ ఫ్రూట్స్ గట్ట ఏం కొనుక్కోదు, చెట్లు గట్ట. మీకు 3 డేస్కి రూమ్ ఫ్రీగా ఇస్తారు ఇక్కడ వృద్ధులకి మొత్తం. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి బయట నుంచి టెన్షన్స్ గట్రా ఉంటాయి కదా, మెయిన్ ఫ్యామిలీ టెన్షన్స్ గట్రా ఉంటాయి కదా. ఆ టెన్షన్స్ లేకుండా ఇక్కడ వచ్చి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ చాలామంది కూడా వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చారు. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారంటే ఇక్కడికి ఆయన డేటా ప్రకారం. దాంతోపాటు ఇక్కడ శ్రీ సత్యసాయి బాబా కూడా వచ్చేది ఇక్కడికి మనకి. శ్రీ సత్యసాయి బాబా మీకు తెలిసే ఉండొచ్చు. ఇది కట్టి 1960లో కట్టారంట దీన్ని ఆశ్రమం. 1960 గవర్నమెంట్ రన్ చేస్తుంది సక్సెస్ఫుల్గా. ఇది మొత్తం ఆశ్రమం డొనేషన్తో కూడా నడుస్తుంది. దీని లోపల యూస్ చాలా బాగున్నాయి. మీకు చెప్తాను చూడండి. ఇది 70 సంవత్సరాలు నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ చాలా పీస్ఫుల్గా మొత్తం 3 కిలోమీటర్ల విస్తరణలో ఉంది శాంతి ఆశ్రమం. దీని చెట్లు పొలాలు చాలా ఉన్నాయి ఇక్కడ. దాంతో ఇక్కడ చాలా చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటున్నారు. నేను చూసాను ఇక్కడ వచ్చి 3 రోజులు 4 రోజులు అక్కడ ఉంటారంట. అదే అక్కడ వచ్చి మెడిటేషన్స్ మంచి పీస్ఫుల్గా ఉంటారంట ఇక్కడ చాలామంది చెప్పారు. దాంతోపాటు ఇక్కడ వచ్చి 70 సంవత్సరాలు గట్ట లేదా అయిన కదా వచ్చి ఇక్కడ బాగుంటున్నారు కదా. దాని ఇల్లు కూడా ఫ్రీ కదా, ఇల్లు ఫుడ్ అన్నీ ఫ్రీ. మొత్తం ఇక్కడ వచ్చి 3 రోజులు 4 రోజులు ఉంటున్నాయి ఇక్కడ. మొత్తం ఇక్కడ వెళ్ళడం బాగుంది, చాలా ఆహ్లాదంగా ఉంది. దాంతోపాటు ఇక్కడ సైలెంట్గా ఉంది. మ్యాక్సిమం సిటీకి దూరంగా మనసుకి ప్రశాంతంగా ఉంది ఇక్కడంతా. చుట్టూరు చెట్లు, యానిమల్స్. దాంతోపాటు ఇక్కడ పెద్ద కాలువలు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వాటర్ కూడా ఎక్కడి నుంచి వెళ్తాయంట. దాంట్లో ఎంత పెద్ద కొండ ఉంది మీకు చూడొచ్చు. దాంట్లో ఇక్కడి నుంచి అన్నవరం జస్ట్ 15 కిలోమీటర్లే. బై ఇది పోలవరం ప్రాజెక్టులోకి వెళ్తాను చూడండి. ఈ మొత్తం వాటర్ పోలవరం ప్రాజెక్ట్ వచ్చి మొత్తం చిన్న లేక్స్ అన్నీ అండి. కంటే పెద్ద అన్నవరం పెద్ద డ్యామ్ పెడుతున్నా దాంట్లోకి వెళ్తాయండి వాటర్. మళ్ళీ వాటర్లు చాలా బాగున్నాయి. దీని తర్వాత తాబేళ్ళు కూడా ఉన్నాయి. దీని తర్వాత తాబేళ్ళు గట్ట, చేపలు గట్ట చాలా యానిమల్స్ ఉన్నాయి దీని లోపల. దాంట్లో కూడా ఇక్కడ యానిమల్స్ కూడా ఉంటాయి. మీకు యానిమల్స్ కూడా ఉంటాయి. డాగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. డాగ్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ చూస్తుంటాయి. లోపల యానిమల్స్ సర్చ్ చేయకుండా పీస్ఫుల్. ఎక్కడైనా డాగ్స్ ఉంటే మనమే వెళ్తాయి, కానీ ఇక్కడ పీస్ఫుల్గా ఉన్నాయి. దాంట్లో ఇక్కడ మేకలు, పికాట్స్ చాలా ఉన్నాయి యానిమల్స్. లోన్ అయితే ఆవులు కూడా ఉన్నాయి. మీకు కాళ్ళ ఫుడ్ కూడా తీసుకొని వచ్చినప్పుడు దీన్ని మీకు లొకేషన్
కామెంట్లో వెళ్తాను చూడండి, పిన్ తీసి వెళ్తాను లొకేషను. నెక్స్ట్ మనం ఆశ్రమం బాగా లోపల కూడా తీర్చారు చూడచ్చు. మొత్తం సిమెంట్ చుట్టూ చెట్లు అని చెప్పాను, చూడొచ్చు ఈ చెట్లని. మన మధ్య మన సిమెంట్ రోడ్డు ఉంటుంది మొత్తం, ఆశ్రమం మొత్తం సిమెంట్ రోడ్తో. దాంట్లో కూడా ప్రతి ఇంటికి కూడా సపరేట్ సిమెంట్ వే ఉంటుంది వెళ్ళడానికి. దాంట్లో కూడా ఇక్కడ మనకి బుక్స్ కూడా దొరుకుతాయి, బుక్స్ డైలీ పేపర్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఇంటర్నెట్ కష్టం, టీవీసే ఉండదు, ఓ ఇంటర్నెట్ పేపర్స్ దాంట్లో కూడా ఒక బుక్స్ కూడా మొత్తానికి ఉంటాయి ఫ్రీగా, మీరు చూసుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఇస్తారు. ఇప్పుడు మనం ఈ టెంపుల్, ఈ ఆశ్రమం కట్టిన బాబా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఈ సత్యనారాయణ బాబా ఈ ఆశ్రమం కట్టినండి. ఇక్కడ చూసి 1934లో జన్మించారు. దాని తర్వాత 1970లో చనిపోయారు. ఇది మహారాష్ట్రం అంటారు. ఇది ఇంచుమించు 300 సంవత్సరాల పైనుంచి ఉన్నంత విషయం చూడొచ్చు. కొండ చెట్లు అంటే చాలా పార్టీ ఎవరు కూడా ఇవన్నీ మ్యాంగో ట్రీస్. దాంతోపాటు ఇక్కడ ప్రతిరోజు బస్సు వేసి చెప్తున్నారు కదా, అదే బస్సు ప్రతిరోజు కాకినాడ బాలాచెరు నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు. అది మార్నింగ్ 7:30 టైంకి. ఇక్కడ మళ్ళీ 10:30 టైంకి మళ్ళీ వస్తుంది బస్సు. కానీ 10